హరిహర వీరమల నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చింది. మరి రివ్యూలో ఏముంది, ఏం చెప్తున్నారు, సినిమా ఎలా ఉంది అంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంది. ప్రతి 10 నిమిషాలకి ఫ్యాన్స్ అందరికి కూడా ఫుల్ మీల్స్ కాదు, ఫుల్ బిర్యానీ పెట్టించారనే విధంగా ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి ఫస్ట్ రివ్యూ ఎవరు చెప్పారు, సినిమా ఎవరు చూసారంటే స్వయంగా చూసిన వాళ్ళు కాదు, ఆ సినిమాని దగ్గరుండి చేయించిన వాళ్ళు, ఆ సినిమా నిర్మించిన వాళ్ళు జ్యోతి కృష్ణ గారు, డైరెక్టర్ గారు చెప్పారు. అయితే ఇంకా ఈ సినిమా మనందరి ముందుకి రావడానికి, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కావడానికి ఇంకా 6 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా జోరుగా చేస్తూ ఉన్నారు. ఈ ప్రమోషన్స్లో భాగంగానే జ్యోతి కృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారంటే, అసలు ఈ సినిమా అంతా చూసినప్పుడు అరే నిజంగా మేమే చేసామా, నిజంగా మేమే ఈ సినిమా నిర్మించామని ఒక డౌట్ మాకే వచ్చింది. అంటే అంత అద్భుతంగా సినిమా వచ్చింది. ప్రతి 10 నిమిషాలకు కూడా అంటే ఎవ్వరికి కూడా ఇంత డిసప్పాయింట్మెంట్ కానీ, ఒక బోరింగ్ కానీ ఏది కూడా అనిపించదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారో ఆ వెయిటింగ్స్కి తగ్గట్టుగా ఒక మంచి ఫలితం అనేది మీ అందరికి కూడా ఉంటుంది అనే విధంగా అయితే ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రతి 10 నిమిషాలకి అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఫుల్ మీల్స్ అందరికి కూడా పూనకాలు వచ్చేస్తాయి, గాల్లో సీట్లు తేలిపోతాయి. ఇంకా మీరు అరుస్తారా, కేకలేస్తారా, పేజీలు చింపేస్తారా అంటే సెలబ్రేషన్స్ కూడా ఆకాశం అంటబోతున్నాయి ఆ రోజు అనే విధంగా కూడా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చాలా అంటే చాలా సెలబ్రేషన్స్కి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ముఖ్యంగా అందరు హీరో, ఎంతమంది స్టార్ హీరోలు వచ్చినా, ప్రపంచవ్యాప్తంగా ఎంత స్టార్డమ్ ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ అనేది ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనమాట. సో ఆయన సినిమా హిట్ అవని, ఫ్లాప్ అవని ఫ్యాన్స్ మాత్రం ఘోరంగా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. ఆయన కటౌట్లకి పాలాభిషేకాలు కావచ్చు, వాళ్ళు కండువాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే అదొక రెడ్ కండువా అనేది ఒక గుర్తింపు అనమాట. ప్రతి ఒక్కరు అది వేసుకొని వాళ్ళ సెలబ్రేషన్స్ కావచ్చు, పాలాభిషేకాలు కావచ్చు, ఒక పేపర్లు చించడం కావచ్చు, అరుపులు కేకలు ఒక వేరే లెవెల్ ఉంటాయి అనమాట. అంటే అది రిలీజ్ అయినా కూడా, కొత్త సినిమా వచ్చినా కూడా అది రిలీజ్ లెక్క అనిపించదు. అంటే ఫ్యాన్స్ ఆ విధంగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికి ఫ్యాన్స్ అనే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి సినిమా మీద నమ్మకం పెట్టుకున్నారు, అదే నమ్మకంతో వెయిటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా డైరెక్టర్ గారే స్వయంగా ఇంత లెవెల్లో, ఈ లెవెల్లో ఎలివేషన్ ఇచ్చారు. అక్కడ ఆయన చూపించిన విధానం, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు, అందులో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. థియేటర్ నుంచి ప్రతి ఒక్క అభిమాని కూడా అంటే చాలా ఎమోషనల్ అవుతూ, అంటే మా పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చూడబోతున్నాం, ఫస్ట్ టైం చూస్తున్నాము, ఇంత అద్భుతంగా ఉందని చెప్పేసి కొంతమంది ఏడ్చే సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని చెప్పేసి కూడా జ్యోతికృష్ణ గారు చెప్పారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆ సినిమా ఏ విధంగానైనా ఉండదు, అది ఫ్లాప్ సినిమా కావచ్చు, హిట్ సినిమా కావచ్చు, ఖచ్చితంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు మాత్రం ఒక సినిమా లాగా కాకుండా దాన్ని పండగలాగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ జూలై 24కి హరిహర వీరమల రిలీజ్ రోజు ఏ విధంగా ఉండబోతుంది, జ్యోతికృష్ణ గారు చెప్పిన మాటలకి డబుల్గా ఉండబోతుందా, మరి ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.